గుడ్ ఈవినింగ్ గైస్. ప్రస్తుతం ఉన్న డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా జరిగేవి సైబర్ ఫ్రాడ్స్. అసలు ఈ సైబర్ ఫ్రాడ్స్ అంటే ఏంటి? మీ మీ ఆపరేటింగ్ సిస్టమ్ని కానీ, నెక్స్ట్ మీ మొబైల్ హ్యాండ్సెట్ని కానీ ఉపయోగించి మీ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని, మీ డేటాని, పర్సనల్ డేటాని లీక్ చేసి తద్వారా మీ బ్యాంక్ అకౌంట్స్లో ఉండే అమౌంట్స్ని కాజేసే నేరగాల పనితనమే ఈ డిజిటల్ ఫ్రాడ్స్. ఈ డిజిటల్ ఫ్రాడ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. యూపీఐ ఫ్రాడ్స్ కానీ, నెక్స్ట్ ఫేక్ బ్యాంక్ కాల్స్ కానీ, క్రెడిట్ కార్డ్ అండ్ సెక్స్టార్షన్, ఇంపర్సనేషన్, ఫేక్ గివేస్ కానీ ఇలా ఉంటాయి. అయితే ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువగా ఎవరికి జరుగుతాయంటే బిలో 30 years ఉండే యూత్ని టార్గెట్ చేస్తారు, రిటైర్డ్ పర్సన్స్ని టార్గెట్ చేస్తారు. సో వీటి నుంచి ఎలా బయటపడాలి? మీ ఓటీపీస్ కానీ ఎవరికి షేర్ చేయకూడదు. నెక్స్ట్ అన్నోన్ లింక్స్ అనేవి క్లిక్ చేయకూడదు. అలాగే ఎవరైనా మీకు బ్యాంక్ నుంచి కాల్స్ చేస్తున్నామని చెప్పి కాల్స్ చేస్తారు, లేదా బ్యాంక్ అకౌంట్స్ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయమని పంపిస్తారు. అలాంటి అన్నోన్ లింక్స్ కానీ, అన్రిజిస్టర్డ్ వెబ్సైట్స్ కానీ మీరు ఓపెన్ చేయకూడదు. సో వీటి మీద అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. అవగాహన అనేది ఉంటే తద్వారా తప్పులు జరగకుండా ఉంటాయి. సో వీటి మీద ఫర్దర్గా మీకు అప్డేట్స్ కావాలి అంటే నా అకౌంట్ని ఫాలో చేయండి. దిస్ ఇస్ తేజ అడ్వకేట్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.